అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. విశాఖలో దారుణమైన ఘటన ఉదయం నుంచి కూడా అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. ఘటనా స్థలం ఏదైతే ఉందో ఎల్వి నగర్ కీర్తి ఎన్క్లేవ్ 1లో 102లో ఉంటున్నటువంటి రవీంద్ర హౌస్ ఇది. సో ముందు తను ఏదైతే పోలీసుల ముందుకు వెళ్ళి లొంగిపోయి నేను ఇలా నేరం చేశాను, ప్రేమించిన అమ్మాయి, పరిచయమైనటువంటి అమ్మాయి నిన్న మా ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య డబ్బులకి సంబంధించి ఒక వివాదం నెలకొంది. ఆ తర్వాత ఇక్కడ ఆ అమ్మాయి ఇద్దరి మధ్య డిస్కషన్ తారాస్థాయికి చేరటం తర్వాత ఆ అమ్మాయిని హత్య చేసి ఆ తర్వాత ముక్కలుగా చేసి ట్రాలీలో కొన్ని శరీర భాగాలను పెట్టి తల భాగాన్ని కొన్ని భాగాలను పెట్టి దారపాలెంలో కాల్ చేశాను, మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టాను అని చెప్పిన తర్వాత పోలీసులు చాలా వరకు ఈ డోర్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. డోర్ లాక్ కూడా ఓపెన్ కాకపోవడం వల్ల ఇక్కడ బ్రేక్ చేసినటువంటి విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఆ నిందితుడిని రవీంద్రని ముసుగు వేసి ఇక్కడ ఘటనా స్థలానికి అంటే రవీంద్ర హౌస్కి తీసుకొని రావటం, రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం తీసుకొని రావడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ లోపల ఇంకా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రిడ్జ్లో 2 మూటలుగా ఉన్నటువంటి మౌనిక శరీర భాగాలకు సంబంధించి మొదట సిఐ గారు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు తల అలానే చేతుల భాగాలు మాకు దొరకలేదు, వాటి కోసం మేము దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. అయితే ఆ తర్వాత అతను ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ట్రాలీలో కొంత శరీర భాగాన్ని ఉంచి అలానే ముక్కలుగా చేసి మూటలు కట్టినటువంటి 2 కవర్ ప్యాక్స్ని ఫ్రిడ్జ్లో దాచిపెట్టాను. మూడోది ఏదైతే ఉందో తల భాగాన్ని అలానే చెప్పులు, మౌనిక వేసుకున్నటువంటి చెప్పులు విచారణలో ఒప్పుకున్నట్టు కూడా తెలిసింది. ఆ తర్వాత మౌనిక తండ్రి కూడా పోలీసులు పిలిపించడం వల్ల ఆయన స్టేషన్కి వచ్చారు, గాజువాక పోలీస్ స్టేషన్కి. ఖచ్చితంగా నా కూతురికి ఇలాంటివి ఏవి తెలీదు, తను అమాయకురాలు, తన సంపాదన తానే చేసుకుంటుంది, కాకపోతే రవీంద్ర అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు, కానీ తనని ట్రాప్ చేసి నా కూతుర్ని మరొక రకంగా వేధింపులకు గురి చేసి ఆ అమ్మాయి మళ్ళీ బయట పెట్టేస్తే వీడి వ్యవహారం అంతా బయటకు తెలిసిపోతుంది, కుటుంబ పరువంతా బయట పోతుంది, అతను నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఉద్యోగం పోతుందనే భయంతోనే నా కూతుర్ని నోరు నొక్కి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత శరీర భాగాల్ని గుర్తుపట్టకుండా అతను నేరం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా శరీర భాగాలను ముక్కలు చేసి అక్కడ పడేయడం జరిగింది, ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. కానీ పోలీసులు ఏదైతే రవీంద్ర తను చెప్తున్నటువంటి ఏ మాట కూడా వాస్తవం కాదంటూ అలానే సిఐ గారి కాళ్ళ మీద పడిపోయి కూడా మాకు న్యాయం చేయండి, నా కూతుర్ని నేను కోల్పోయాను అంటూ మౌనిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యి సిఐ పార్థ సారథి గారి కాళ్ళ మీద పడి కూడా ఆయన ప్రాధేయపడినటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతానికైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు నిన్న రవీంద్ర ఎప్పుడూ ఆ అమ్మాయికి కాల్ చేసి రప్పించాడు, మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి ఎంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసింది, ఆ తర్వాత ఎన్ని గంటలప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కంటిన్యూ అయింది, ఎందుకు ఆ స్థాయిలో. ఇంకొక వైపు మనము ఇన్స్టా మార్కెట్ యాప్లో కూడా అతను ఒక నైఫ్ని అలానే కావాల్సినటువంటి ప్యాకింగ్ కవర్స్కి సంబంధించి ప్యాకింగ్ కవర్స్ని అలానే తన్ని హత్య చేసిన తర్వాత రక్తపు మరకలు ఎక్కడా లేకుండా ఆనవాళ్ళు కూడా ఎక్కడ ఆధారాలు దొరకకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా మళ్ళీ నీట్గా హౌస్ని క్లీన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్లీనింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే కావాల్సి ఉంటుందో మాప్ స్టిక్ కావచ్చు, లేకపోతే కవర్స్, టిన్స్, ఇవన్నీ కూడా డీమార్ట్కి వెళ్ళి కొనుగోలు చేశారు అని కూడా చెప్తున్నారు. సో ఆల్రెడీ ఉదయం కూడా పక్కింటి వాళ్ళు సుమన్ టీవీతో మాట్లాడడం కూడా జరిగింది. సో అతను గతం నుంచి కూడా ఇక్కడ 1 year నుంచి ఉంటున్నాడు, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ లేడీ అయినప్పటికీ కూడా ఎప్పుడూ అతను వస్తాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ దృశ్యాలే మాకు తెలుసు, కానీ ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు అనేది కూడా మాకు తెలీదు. కొన్ని సందర్భాల్లో అతను సింగిల్గా ఉంటున్నప్పుడు కూడా మేము ప్రశ్నించాం, ఇక్కడ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్న చోట ఎలా బ్యాచిలర్స్కి హౌస్ ఇస్తారు అని కూడా మేము ఆ ఓనర్ని క్వశ్చన్ చేసినప్పుడు అతనికి మ్యారేజ్ అయింది, భార్య ఉంది, డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వెళ్ళింది అనే విషయాన్ని కూడా అతను చెప్పడం వల్ల అప్పుడు మేము రిలాక్స్ అయ్యాము అనేది కూడా పక్కింటి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మహిళలకు భద్రత కావాలి అంటే ఖచ్చితంగా ఈ విషయంలో కూడా ఆ వ్యక్తిని మాకు అప్పచెప్పండి, మీరు సెక్షన్లు వేస్తాం, పోలీస్ స్టేషన్కి
లోపలికి తీసుకెళ్తాం, ఏసీలో కూర్చోబెడతామంటే కాదు, కానీ ఆ వ్యక్తిని మాకు అప్పు చెప్పండి. మా కూతుర్ని ఎలా అయితే ముక్కలు ముక్కలు చేసేసి మూటలు కట్టి పడేశాడో అంతే దారుణంగా మేము కూడా కఠినంగా శిక్ష వేస్తాం, ముక్కలు చేసేస్తామంటూ కూడా ఆ మౌనిక తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మీడియా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హుటాహుటిన పరుగులు పెట్టించి మరి పోలీస్ టీం అయితే రవీంద్రను పోలీస్ జీప్ ఎక్కించడం జరుగుతోంది. మరొక వైపు మౌనిక బంధువులు మాత్రం ఇక్కడ ధర్నా చేస్తున్నారు.